బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. అమ్మయ్యా, మనుషులు వస్తున్నారు. జాగ్రత్త, మూట భద్రం. లోపల ఉన్నవి లంకె బిందులు. తెలుసురా, ఈ లంకె బిందెల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. లంకెల బిందెల ఎంత లక్కరానిది. రే, ఎతకపోయిన జేబు కత్తిరిక తగిలినట్టు సో లక్కీ. ఎవరు? ఎవరయ్యా నువ్వు? మూర్ఖుడా, ఇంత వికటాటహాసం చెయ్యగలిగేది పల్లప్ప వాడి తమ్ముడు అల్లప్పేరా. నేను పల్లప్ప తమ్ముణ్ణి అల్లప్పని. అయితే మమ్మల్ని ఇప్పుడు కిడ్నాప్ చేస్తావా? దంతాలు పీకేసిన ఏనుగులా ఉన్నావు. నిన్ను కిడ్నాపా? నిన్ను మేపటానికి ప్రపంచ బ్యాంకు నిధులు చాలవరా? అరే దరిద్రుడా, అంత కత్తెర నీకు లేదు గాని మర్యాదగా లంకెల బిందెలు నా భుజాన పెట్టండి. వద్దు, వాడి చేతులు గనకదు, కట్టిపోలా. అవును, మిమ్మల్ని చంపటానికి అల్లప్పకి గన్ను దల్లో బుల్లెట్లు అక్కర్లేదురా. ఈ కట్టె పుల్ల చాలు. ఈ కట్టె పుల్లని విసిరేశారంటే ఇది గరగరా గరగరా తిరిగి మీ తలకాయలు తెగి నేల మీద పడిపోతారా. మర్యాదగా పెట్టండి. ఇది ఏదో రాయలసీమ డైలాగ్ ఉందిరా, పెట్టేద్దాం నోట్లో. పెట్టండి. రే, కొంచెం హెల్ప్ చేయండి రా, పైకి లేపండి రా. అమ్మా, నాకు బేడీలు వేశారా? బేడీలకి బెంబేలు పడిపోతాయి నాయన. ఇంట్రాగేషన్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చూద్దుగాని పద. ఇంట్రాగేషన్ ఏంట్రా? ఇంట్రాగేషన్ అని చెప్పి విందు భోజనానికి కూర్చున్నావు. వెయిట్ అండ్ సీ. నీ గ్యాంగ్ ఎక్కడుందో నేను నోటితో చెప్పిస్తాను. పైరా సాంబారు మొత్తం పోతే. అలాగే బకాసుల్లో అంత తిండి తిన్నావేంట్రా? ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. చెప్తావా? చెప్తానయ్యా. చెప్తానన్నాడా? అన్నాడు. శభాష్. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను మీ పై ఆఫీసర్ సిఐడి చండశాసనునిరా. ఆశ్చర్యపోతున్నారేంట్రా? మీరు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూడడానికి, ఐ మీన్ టెస్ట్ చేయడానికి వచ్చాను రా. ఎవరు చూడలేదు కదా? అబ్బే, అందరూ పడుకున్నారు. అమ్మయ్య, కానీ ఏమండి, ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారు. ఎవరైనా వచ్చి చూస్తే? ఈ టైంలో నా రూమ్ కి ఎవరు వస్తారా? మన ప్లాన్లన్నీ మిస్ అయిపోతున్నాయరా పిచ్చయ్యా. లేకపోతే ఎప్పుడో ఆ వికాస్ గారు పైకి వెళ్ళిపోయి ఉండేవాడు. మీరేదో అంటుంటారు గాని ఆ వికాస్ బాబుని లేపడం మీ వల్ల కాదండి. ఎందుకు కాదురా, అతి తొందరలోనే ఆ వికాస్ గారిని సఫా చేసి అప్పుడు చూపిస్తారా నేనేంటో.
తొందరలోనే యాత్రంతా నాదవుతుందిరా. అవును సార్. మనం ఎప్పుడు ఇలాగే ఎంజాయ్ చేస్తూ గడిపేయాలి సార్. కన్ఫర్మ్ రా. ఒక పిచ్చియా ఓ చికెన్ ముక్క అందుకోరా. టేస్ట్ సూపర్ గా ఉందిరా. కొంచెం ఉప్పు ఎక్కువైందండి. అయినా పర్వాలేదు, డైలీ ఇటువంటి చికెన్ కావాలి, అది ఏర్పాటు చూడు. అలాగే మర్చిపోకూడదు. అలాగే అదే పని మీద ఉంటాను. ఏంట్రా? చింపాంజీ అండి. చింపాంజా? ఆ, చింపాంజీ అంటారా నీ ముఖం? నా కళ్ళతో నేను చూశానండి. పద చూద్దాం. ఎక్కడ మాయమైపోయిందబ్బా? ఎక్కడ్రా? ఏదిరా? అదే వెతుకుతున్నామండి. ఆ? వికాస్ బాబు, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు పెదనాన్న, నిద్ర రావట్లేదు, అందుకే ఇక్కడ చదువుకుంటున్నాను. ఆహా. బాబు, ఇక్కడ చింపాంజీని ఏమైనా చూసావా? చింపాంజీయా? చింపాంజీ ఇక్కడ ఎందుకుంటుంది? ఆ, అవును, ఈ బ్యాట్ స్మెల్ ఏంటి? అది జలుబు చేసిందని దగ్గుమంది తాగిలే. వీడికి స్కూల్లో అయిపోయింది. అది కాదండి ఏం నువ్వు చెప్పాను. చూసుకో, పద. చింపాంజీ అనేది ఏం లేదు, పద పద. చింపు, రా, బయటికి రా, బయటికి రా రమ్మంటుంటే రా. అమ్మయ్యా, చూసావా, మనం పెద్ద డేంజర్ నుంచి బయటపడ్డాం. వాళ్ళు నేను చూస్తుంటే మళ్ళీ జూకు పంపించుండేవారు. రా, వెళ్దాం రా. బాబు, మనం వెళ్లాల్సిన స్కూల్ కదా, ఇలా సిటీకి దూరంగా తీసుకెళ్తున్నావు ఎందుకు? అవన్నీ నీకెందుకు కానీ, నేను చెప్పినట్టు కార్పోని. కారాపు. డిక్కీ ఓపెన్ చేయి. చింపు, రా. ఏంటిది? ఈ సింపాంజీ డిక్కీలోకి ఎలా వచ్చింది? నాకు తెలిసే వచ్చిందిలే. చింపు, లే, దిగు, మెల్లిగా దిగు. చింపు, ఈ అడవిలో అయితే నువ్వు స్వేచ్ఛగా తిరగొచ్చు. అవును, ఈ సిటీలో నిన్ను స్వేచ్ఛగా బతకనివ్వరు చింపు. వెళ్ళు, వెళ్ళి హాయిగా తిరుగు. టాటా చింపు. వెళ్ళు చింపు, ఎవరైనా చూస్తారు. హలో విజయ, నేనమ్మా మీ బావని. బావా, అందరూ బాగున్నారా? మీ అక్కయ్య, చిన్ను, నేను మేమంతా బానే ఉన్నాం. కానీ ఎటొచ్చి మీ అమ్మమ్మే అమ్మమ్మకి ఏమైంది? స్వీట్స్ ఎక్కువగా తిని కోమాలోకి వెళ్ళిపోయింది. ఏం లేదమ్మా, మీ అక్క ఏడుస్తుంది. డాక్టర్లు ఏం చెప్పలేమంటున్నారు. ఇవాళ రేపు అంటున్నారు. నువ్వెంత త్వరగా వస్తే అంత మంచిది. బావా, జోకులు ఆపుతారా? మళ్ళీ ఏ పెళ్లి గొడవ వచ్చి ఉంటుంది. నన్ను రప్పించడానికి ఇది కొత్త నాటకం ఆడుతున్నారా? నేను రాను. విజయ, డోంట్ బి సిల్లీ. జోక్ చేయాల్సిన అవసరం నాకేంటి? అయినా మీ అమ్మమ్మ, నీ ఇష్టం. కడసారి చూపుకొస్తావో లేదో అది కూడా నువ్వే తెలుసుకో. బాగా చెప్పావు కృష్ణ. బావ ఎప్పుడు ఇలా సీరియస్ గా చెప్పరే. కూర్చొని మెక్కుతున్నావా?
ముసల్దానా? ఏయ్, ఏయ్, ఆగవే. నీ పని చెప్తాను. తినేస్తాను ఈ ముసల్దాన్ని వేసే చెప్తాను వేసే 90 ఏళ్ళు వచ్చినాయి 9 ఏళ్ల పిల్లల ఒకటే గొడవ గుంజలా తుంపగడం నువ్వెప్పుడు వచ్చావరా? ఎప్పుడో వచ్చాను కదా ఈ అమ్మాయి ఎవరు? ये मेरा हिंदी वाईफाई मुंबई का माल ముంబై కమ్మాలా? నమస్కార్. నమస్కార్. పర్లేదురా, నీకు ధైర్యం వచ్చిందే. హాయ్ విజయ. అక్క ఎంటర్ అవుతూనే యాక్షన్ లోకి దిగిపోయావు అన్నమాట. అవును కృష్ణ. మీరేం భయపడదు. ఓ బావా, నువ్వు కూడా అబద్ధాలు చెప్తావేంటి? అది మూసుకోవే. ఈసారి చూసిన సంబంధం చాలా మంచి సంబంధం. కుర్రాడు ఎలా ఉంటాడో తెలుసా? బావలా అందంగా ఉంటాడు, బావలా తెలివైనడు, బావలా బుద్ధిమంతుడు, అంతేగా? అవును. ఇది చాలా పాత డైలాగులే. మీ అందరికి కోపం రాదంటే నేను ఒక ఐడియా ఇస్తాను. ఇవ్వు నువ్వు కూడా అక్క. నీ బ్రతుకు బాగుండటం కంటే నాకింకేం కావాలి? ఏమనుకోను చెప్పు. ఏం లేదక్క, నేను కూడా బావని పెళ్లి చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది. అవునవును, ఈ ఐడియా ఏదో బాగానే ఉంది. నిన్ను ప్లీజ్ అక్క. రోజు రోజుకి దీని ఆగడం ఎక్కువైపోతోందమ్మమ్మ. రేపు వచ్చి ఆ సంబంధాన్ని ఎలాగైనా ఖాయం చేసేయాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? విజయ చెప్పిన ఐడియా బాగానే ఉంది. అవును అవునంటే కాదనుకో. ఏ ముసలి, నిన్ను పంచదార పానకంలో ముంచి చంపేయాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమ్మా బాగున్నావా? ఏదో మీ దయ వల్ల. నా దయ ఉందమ్మా, అంతా భగవంతుడి దయ. బాబు మా అక్కయ్య గారు అబ్బాయి అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చిరంజీవ. వస్తానమ్మా. అలాగేనండి. అవుట్. వీడైపోయాడు. ఎందుకు పిన్ని అంత సీరియస్ అవుతావు? పోరా, ఎవడా పెళ్లి కొడుకో ఈ ముసలి అక్క బావులతో కలిసి నా పెళ్లి అక్కడ ఫిక్స్ చేస్తుందని టెన్షన్ గా ఉంది. వదిలేయ్, నీకు పెళ్లి ఇష్టం లేదు, చెడగొట్టాలి అంతేగా. ఏంట్రా 5 స్టార్ చాక్లెట్ తిన్నంత ఈజీగా చెప్తున్నావు? చూస్తావుగా నా తెలివితేటలు. వారికి బాబు తీసుకోండి. మీరు తీసుకోండి. రండి 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 కూర్చోండి. నమస్కారం. నమస్కారం అండి. వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది, కూర్చోవడం కూడా అయిపోయింది. ఇలా రా. వీడి ఫేస్ విచిత్రంగా ఉంది. విజయ్కి సూట్ కాడు. నోరు మీరేదో రామా, ఏంటి పెళ్లి కొడుకు పర్ఫెక్టా, పెళ్లి కూతురు ఇంకా పర్ఫెక్టా? ఆ విషయం మాకు తెలిసిందే కదా రామా. ఏంటి కట్నాలు లాంఛనాలు ఇచ్చి పుచ్చుకోవడం వద్దంటావా? అలాగే రామా. ఎందుకు ఎంత గట్టిగా గిల్లావు? కట్నం వద్దంటే అలా ఊరుకుంటారే. అన్నయ్య అలాగే అంటుంటారు, మీరేం పట్టించుకోకండి. కట్న విషయంలో మీరు ఏం కంగారు పడకండి. అయ్యా, మాకు పెళ్లి కూతురు నచ్చింది. ఇక కట్న కానుకలు మాట్లాడుకుందామా? అలాగే. హాయ్ అంకుల్. హాయ్. ఏమండి, మనం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుందామా? నీతోనా? అవును. ఓకే పద. రండి అంకుల్, కూర్చోండి. బాడీ బాగుంది. తట్టుకుంటుంది తట్టుకుంటుంది. ఏమిటి బాబు? ఏం లేదు అంకుల్, మీ బాడీ తట్టుకుంటుందో లేదో అని. తట్టుకుంటుంది. తట్టుకోవటం ఏంటి? ఏం లేదు అంకుల్, మా పిన్ని కోపం వస్తే శివంగిలా మారుతుంది. 4 పీక్. మీ బాడీ తట్టుకుంటుందో లేదో అని టెస్ట్ చేస్తున్నా. ఏంటి మీ ఆంటీ 4 పీకుతుందా? అది చూడండి. ఇదేంటే బాబు? అదంతే అంకుల్, మా పిన్ని కోపం వస్తే సర్ఫెక్సల్ లో పెట్టి ఉతికి మరీ ఆరేస్తుంది. మీకు ఈ విషయం తెలీదా? తెలియదు. అరే, మా పిన్ని గురించి ఆ ఫైట్స్ గురించి దేశమంతా తెలిసే మీకు తెలియపోవటం ఏంటి? అటు చూడండి.
అమ్మాయి నా బాడీ తట్టుకోలేదు. లేదు అంకుల్, మీ బాడీ తట్టుకుంటుంది. నా బాడీ తట్టుకోలేదు. ఏమైంది బాబు? నా బాడీ తట్టుకోదండి. ఏమైందిరా? నా బాడీ తట్టుకోదు నాన్న. నేను మీకు నచ్చలేదా? బ్రహ్మాండంగా నచ్చారు, కానీ నా బాడీ తట్టుకోలేదండి. మరెందుకు రోజులో గంగురెద్దులో నిలబడ్డావు? పారిపోతావు. నా బాడీ తట్టుకోలేదు. నా బాడీ తట్టుకోలేదు. నా బాడీ తట్టుకోలేదు. ఇలారా? లోపలికి తీసుకెళ్ళి ఏం చెప్పారా? నేనేం చెప్పలేదు డాడీ, మా పిన్ని ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పాను అంతే. విజయ, ఎందుకే నీకు పెళ్ళంటే ఇష్టం లేదు? ఏం లేదక్క, ఆడదాని స్వేచ్ఛకు తాలిబొట్టుతో ఫుల్ స్టాప్ పడిపోతుంది. పెళ్ళాక భర్త చెప్పే ప్రతి విషయాన్ని అనుసరించి పోవాలి. ఏ వంట చేయమంటే ఆ వంట చేయాలి. ఎంతమంది పిల్లల్ని కనమంటే అంతమంది పిల్లల్ని కనాలి. ఆఖరికి ఉద్యోగం దగ్గర నుంచి షాపింగ్కి వెళ్లే వరకు ప్రతిదీ వారిని అడిగే చేయాలి. అందుకే నేను పెళ్లి వద్దంటున్నాను. ఐఎమ్ అ ఫ్రీ బర్డ్ నౌ. ఏంటక్క మరి ఇంత సెంటిమెంటల్ గా అయ్యో? నీ పెళ్లి బాధ్యత నా మీదుంది. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావో చెప్పు. అక్క, నేను జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది. ముందు అడవిలో ఉన్న కలప దొంగల్ని పట్టుకోవాలి. ఇటు ప్రభుత్వం, అటు ప్రజలు నా ప్రతిభను గుర్తించాలి. ఆ తర్వాతే నా పెళ్లి. సరేనా? నువ్వు ఆ దొంగల్ని పట్టుకునేదెప్పుడు, నేను నీ పెళ్లి చూసేదెప్పుడు? అక్క, నేను ఒక విషయం అడుగుతాను, కాదానోగా? నువ్వు అడిగేదేంటో నాకు తెలుసులే. తెలిస్తే చెప్పుకో చూద్దాం. ఏముంది, 4-5 సంవత్సరాల దాకా నీకే పెళ్లి సంబంధం చూడొద్దంటావు, అంతేగా? అయ్యో, అదేమి కాదు. మరి ఇంకేంటి? వికాస్ ను నాతో పాటు 10 రోజులు ఫారెస్ట్ కి పంపించవా? అలాగే, తీసుకెళ్ళు. అక్క, ఇది కళా నిజమా? ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది? అది వికాస్ ను వదిలి నువ్వు 10 రోజులు ఉండగలవా అని. నేనెందుకుంటాను? ఉండలేను. అందుకే నేను మీ బావగారు కలిసి మీతో పాటే ఫారెస్ట్ కి వస్తున్నా. ఉప్పు సరిపోయిందా? కారం ఎక్కువైంది. వీడెవడండి బాబు, అర్ధరాత్రి శ్మశానంలో కురిదేలా కాపలా కాస్తున్నాడు. ఇలా గోర్ఖాలు రాత్రింబహళ్ళు కాపలా కాస్తుంటే మాలాంటి దొంగల బతుకులు ఏమైపోవాలి? ఛ్ 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 ఛ్. అయినా వదలను. మెయిన్ గేట్ కాకపోతే కాంపౌండ్ వాళ్ళుంది. రేయ్, చూసుకో. ఒరే కుమార్, వస్తున్నాండి. ఈ రోజు మన టైం బ్యాడ్. వెళ్ళిపోవాల్సిందే, వర్కౌట్ అవ్వదు. జల్దీ చలో. అన్నయ్య మీరెక్కడికి? మీరు ఇక్కడున్నా అడవిలో ఉన్నా మీ యోగక్షేమాలు చూడమని ఆ రాముడు సెలవిచ్చాడు. రాముడు ఆజ్ఞ మేరగలమా? నేను మీతో పాటే. అదే టైంలో ఆంజనేయుడు నాకు సెలవిచ్చాడు సార్. అందుకే నేను మీతో పాటు బయలుదేరాను. బామ్మ, మేము వెళ్ళొస్తాం. మీ ఆరోగ్యం జాగ్రత్త. ముసల్దానా, ప్లేట్ల స్వీట్లు పెట్టుకుని లోబక్ లోబక్ అని మింగోగానే చేస్తావు. ఏ గుండు, అయ్యా, బామ్మగారికి స్వీట్లు పెట్టద్దు. అసలు అన్నమే పెట్టనండి. ఏయ్, అన్నం పెడతానండి, స్వీట్లు పెట్టనండి. మాటలు తగ్గించి అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకో. అట్లాగేనమ్మా. పదరా. బామ్మా, వెళ్ళొస్తాను. బాయ్ పద చిన్న. డార్లింగ్, బాయ్. చిన్న దిగు. దా బావా. మనం గెస్ట్ హౌస్ కి వచ్చేసాం. రండి రండి. చిన్నదా. ఇదేదో ఫారెస్ట్ లో ఉంది.
ఓ చిన్ను అటు చూడు. ఎక్కడన్నయ్యా? అటు చిరతపులి పడుకున్నది కదా. అదేనా? అదే. ఈ ముక్క నాకు కావాలి. ఈ జోకర్ కూడా పెట్టు. థ్యాంక్ యూ. ఇవి కూడా తీసుకో. నేనే గెలిచాను. మీరేదో ఇరగదీస్తానన్నారు. సాగరా, దాని గురించే వెయిట్ చేస్తున్నాను. ఉస్తారా జాకే దేకేంగి. 1 సెకండ్. అన్నయ్య ఆగన్నయ్య, నేను వస్తున్నాను. బాబు నాన్న అటు వెళ్తున్నావా? ఉమ్. అక్కడ పెద్ద లోయ ఉంది, ఎంత బాగుందో చూద్దాం. సరే. నానా అటు చూడు, ఎంత పెద్ద లోయో. అవును పెద్దనాన్న, చాలా పెద్ద లోయ. చాలా బాగుంది కదూ. బాగుందమ్మా. చూడమ్మా చూడు. అయ్యి బాబోయ్, బాబులోనే పడిపోయాడు. బాబులోనే పడిపోయాడు. బాబులోనే పడిపోయాడు. బాబులోనే పడిపోయాడు. ఏంటి బాబు లోయలో పడిపోయాడా? అవునరా నాన్న రండి. బాబు వికాస్, బాబులోనే పడిపోయాడు. వికాస్ ఎలా జరిగిందా? బాబులోనే బాబులోనే పడిపోయాడయ్యా. ఎలా? అదేరా, ఏమైంది? బాబు లోయలో పడిపోయాడు మేడం. వాట్? లోయలో పడ్డాడు. వంశీ, ఏమైంది? బాబు లోయలో పడిపోయాడు. బాబు లోయలో పడిపోయాడమ్మా. ఎక్కడ? ఇక్కడే. వీరేందర్, రోప్ వదులు. చిన్న చేయండి, చేయండి. చిన్న చిన్న జాగ్రత్త. వీరేందర్, రోప్ వదులు. చేయండి. పట్టుకో. చిన్న దా. గట్టిగా పట్టుకో. చెయ్యి. చిన్న చెయ్యి గట్టిగా పట్టుకో. చిన్న చిన్న డాడీ
విజయ చిందు బాబు స్లిప్ పడిపాడు కమా ఇది వికాస్ ఆటో ఇక్కడెక్కడ పడుంటాడు పదండి పిన్ని బాబాయ్ జాతక చూసుకోండి మీరు మేము ఇటు వెళ్తాం అలాగే మమ్మీ మమ్మీ డాడీ మమ్మీ డాడీ డాడీ ఇది వికాస్ ఫుట్ ప్రింట్స్ వాడికి ఏమై ఉండదు